నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీకి సంబంధించి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందో ఇందులో మనకి పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ముందుగా కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే పోస్టింగ్ అంటే వర్కింగ్ అనేది తెలంగాణ సికింద్రాబాద్లో అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి ఈ పోస్టులకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా 100% అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి చాలా కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఇవి మనకి గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులు. అయితే మనకి చూసుకుంటే వీటికి 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు కొన్ని పోస్టులకి. అయితే మనకి చూసుకుంటే లోయెస్ట్ డివిజనల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, ఆయాకి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. సో ఈ పోస్టులకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోయెస్ట్ డివిజనల్ క్లర్క్కి అయితే చూద్దాం. దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ ఒక్క పోస్ట్ని మనకి అన్రిజర్వ్డ్కి రిజర్వ్ చేశారు. అంటే ఈ పోస్ట్కి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఇక ఏజ్ చూసుకుంటే మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ అయితే పాస్ అయితే ఉండాలి. అదేవిధంగా 30 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలిగితే ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇది మనకి లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి స్టెనోగ్రాఫర్. దీనికి చూసుకుంటే మనకి గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అదేవిధంగా మనకి చూసుకుంటే 40 words per minute అనేది ఇంగ్లీష్లో టైప్ చేయగలిగి ఉండాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు, కానీ డిజైరబుల్ కాబట్టి క్వాలిఫికేషన్స్ లేకపోయినా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక ఫైనల్గా చూసుకుంటే మనకి ఆయాకి సంబంధించి కూడా ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్కి మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఇక దీనికి చూసుకుంటే 10th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం మనకి ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనకి వీటికి చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అప్లికేబుల్ అవుతాయి. దాని ప్రకారం చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి చూసుకున్నట్లయితే 5 years, ఓబీసీ అభ్యర్థులకు చూసుకుంటే 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ డిజేబిలిటీస్ అభ్యర్థులు కూడా 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఆఫ్లైన్లో అప్లై చేయడానికి ఏప్రిల్ 18వ తారీఖు అనేది లాస్ట్ డేటు. అదైతే గుర్తుంచుకోండి. ఇంకా మనం మరిన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పిహెచ్సి కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు ఉంటారో వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఈ అప్లికేషన్ ఫీజుని డీడీ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాలి. అదేవిధంగా ఇది నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. అది కూడా మీరు అయితే గుర్తుంచుకొని అప్లై చేసే ముందు, అప్లికేషన్ పే చేసే ముందు గుర్తుంచుకోండి. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లోయర్ డివిజనల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ కమ్ అకౌంటెంట్, ఆయాకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం మనం ఏదైతే అప్లై చేసేటప్పుడు మన సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేస్తామో అందులో మనకి మెరిట్ ప్రకారం చూసుకుని సెలెక్ట్ అయితే చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా అంటే ఒక ఇంటర్వ్యూ ద్వారా మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే గుర్తుంచుకోండి. మనకి శాలరీస్ అనేవి చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి స్టార్టింగ్ 22,000 రూపీస్ అయితే ఉంటాయి. అదేవిధంగా అన్ని అలవెన్సెస్లో కలుపుకొని మనకి 35,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ 35,000 రూపాయలు అనేది మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లికేబుల్ అవుతుంది. ఇక మనకి 28,000 రూపాయల వరకు లోయర్ డివిజనల్ క్లర్క్, ఆయాకి చూసుకుంటే 18,000 వరకు శాలరీస్ అయితే వస్తాయి. అదైతే గుర్తుంచుకోండి. ఇక మీరు ఫిల్ చేసి అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాం. ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ నెంబర్ అయితే వేయాలి. అదేవిధంగా ఇక్కడ మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అటాచ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది మనం వేయం. వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే అప్లికేషన్ నెంబర్ అయితే వేసుకుంటారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మన డీడీ డేటు, అమౌంట్ అయితే పే చేయాలి. అదేవిధంగా మనం ఏ బ్యాంక్లో డీడీ తీసామో అది కూడా రాయాలి. తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్న ఆ పోస్టు, మన నేము, సర్నేమ్ అంటే ఇంటి పేరు, తర్వాత మన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, స్టేటు, ఇలా మొత్తం అన్ని సెలెక్ట్ అయితే చేసుకుని ఫిల్ అయితే చేయాలి. జనరల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అప్లికేషన్లు ఏ విధంగా ఉంటాయో ఇది అదే విధంగా అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూడొచ్చు. టోటల్గా ప్రొఫార్మ్ అయితే ఈ విధంగా ఉంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ ఇస్తాను. అదేవిధంగా అప్లై చేయడానికి ఈ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ రెండు డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్స్ అయితే తెలుసుకుని అప్లై అయితే చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళైతే అప్లై చేసే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే యూస్ అవుతుంది, లేకుంటే వదిలేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు చూస్తున్నారు కదా వీడియో, దాని కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ అనే బటన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.